శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కి జై. సాయి బిడ్డలందరికీ సాయినాథుని ఆశీర్వాదాలతో మనము సాయినాథ మహిమాన్విత స్తోత్రంలో 6వ శ్లోకంలో ఉన్నామండి. అనేకాశ్రుత తర్క లీలా విలాసై సమావృష్కుతేసేన భాస్వత్ ప్రభావం అహం భావహీనం ప్రసన్నాత్మభావం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. చూసారా, అనేకాశ్రుత తర్క లీలా విలాసై. చూడండి, అనేక లీలా విలాసములచే నావిష్కరించిన ఈ సేన సూర్య ప్రకాశము గల నీవు అనేక లీలా విలాసములు చేస్తూ నావిష్కరించిన ఈ సేన సూర్య ప్రకాశము గల నీవు అంటే నీవు ప్రకాశితుడవు, సూర్య భగవానుడి అంత కాంతివంతుడు, ఈ ప్రపంచాన్ని అంతటికీ వెలుగునిచ్చేవాడివి, మనకు చీకటిలను తొలగించి వెలుగునిచ్చేవాడివి. అలాగే నీ లీలలు ఉన్నాయి చూసావు, ఆయన్ని నమ్ముకుంటే ఆయన లీలలు ఉన్నాయి చూశారు, అద్భుతాలు కదా. మరి సూర్యప్రకాశము గల నీవు అహంభావరహితుడవు. ఆయన ఇప్పుడు అహంభావరహితుడే. మనలోని అహంకారం పెరిగిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ భగవత్ స్వరూపుణ్ణి దూషించే అంత స్థితికి ఎదిగిపోయింది ఈ మానవ జన్మ. ఇదే తెలుసుకోవాలండి. ప్రసన్నమైన స్వభావుడవు, అట్టి నీకు నమస్కరించకుండా ఎలా ఉంటామండి? ప్రసన్నుడు కదా ఆయన. ప్రశాంతంగా ఉంటూనే మనకి మంచి మంచి ఆశీర్వాదాలు ఇస్తూనే మనల్ని ఎటువంటి చెడు మన దగ్గర రాకుండా మనల్ని కాపాడుతూ వస్తున్న మహానుభావుడికి నమస్కరించకుండా ఎలా ఉంటామండి? ఎన్ని లీలలు, ఆయన లీలలు అమోహాలు, అద్భుతాలు. మరి వాటన్నిటినీ మనం అనుభవిస్తున్నాం కదండి. అలాంటి ప్రకాశవంతమైన మహానుభావుడిని, అందుకనే చూడండి, ఉదయం లేవగానే సూర్యభగవానునికి నమస్కరించుకుంటాం. సూర్య నమస్కారం చేసుకోండి, అలాగే భూమాతకి నమస్కరించుకోండి, గంగమ్మ తల్లిని స్మరించుకోండి. ఎందుకంటే పంచభూతాలలో మనము ఈరోజు భూమిపై నివసించడానికి, మనము ఈరోజు దేహంగా ఆరోగ్యంగా, మనకి దప్పిక మెయిన్ ఏంటంటే ఆహారం లేకపోయినా పర్లేదు, నీరు లేకపోతే జీవించలే. ఆహారం లేకపోయినా ఎన్ని రోజులైనా ఉండొచ్చు, కనీసం ఆ నీళ్ళు తాగి. మరి గంగమ్మ తల్లి, భూమాత, సూర్యభగవానుడు, పంచభూతాల్లోని మెయిన్ మనకు కావాల్సినవి అవి. ఆ తల్లి మనల్ని, మన కన్న తల్లి 9 మాసాలే మనల్ని మోస్తే, ఆ భూమాత మనం చచ్చేంత వరకు మోస్తూనే ఉంటుందండి మన భారాలను. మన మలమూత్రాలని కూడా ఆవిడ గర్భంలో కలుపుకుంటుంది. మరి తల్లి గర్భంలో 9 మాసాలే ఉండి ఆ మలమూత్రాలని అక్కడే చేసుకుని మాయ రూపంలో బయటకు వచ్చి మనము చక్కగా జీవిస్తున్నాం. ఈ జీవనానికి మనము మరణించేంత వరకు ఆ మా తల్లి, ఆ భూమాత తల్లి ఎంత బాగా మనల్ని సేద తీరుస్తూ ఆవిడ గర్భంలో దాచుకుంటుందండి మనల్ని. మనం పోయిన తర్వాత కూడా ఆవిడ గర్భంలో దాచుకుంటుంది కదండి. ఇంతకన్నా కన్న తల్లి ఎవరు కావాలండి? అలాగే కన్న తండ్రి ఎవరికి దొరకాలండి? ఇవన్నీ తెలుసుకోలేక ఈ పంచభూతాలు చెప్పడం వరకే కాదండి బాబు, ఆచరించండి. నీకుండే జ్ఞానంతో మనము ఆచరణాత్మకంగా జీవించాలే కానీ ఇది ఎక్కడ గోలండి బాబు? సృష్టిలో భగవంతుడు లేకపోతే మనం ఎక్కడున్నాము? భగవంతుడు ఉండబట్టే కదా ఇలా ఉన్నాము. అది గ్రహించకుండా ఏంటండి, మనకేదో దేహం ఇచ్చి నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమేనా? తప్పండి. ఒక్కొక్కసారి తెలియకపోతే తెలుసుకోండి, అంతేగాని ఎవరి ఇష్టానికి వాళ్ళు మాట్లాడకూడదండి. ఈ సృష్టి ఇలా జరుగుతుందంటే ఒక్కసారి
అంటే భగవంతుడు కాదు అనుకునే వాళ్ళు విమర్శకులు ఉన్నారు చూశారు, వాళ్ళు ఒక్కసారి మనసు పెట్టి నేనంటే ఏమిటి అనేది తెలుసుకోగలిగితే వాళ్ళు అనే మాటలకు కానీ వాళ్ళు చేసే పనులకు కానీ వాళ్ళకే పశ్చాత్తాపం కలుగుతుందండి. ఇది వేరే వాళ్ళు ఎవరు చెప్పక్కర్లా. మానవ జన్మ ఎత్తావు కాబట్టి, మానవ రూపంలో ఉంటున్నారు కాబట్టి ఒక్కసారి మనల్ని మనం మననం చేసుకుంటే అప్పుడు కదండి తెలిసేది. అప్పుడు కదా జ్ఞానం అనేది నీకు ఎలా ఉంటుందో అది తెలిసేది. అప్పుడు కదా ఓహో ఏదో సృష్టి, ఈ అద్భుతమైన శక్తి, భగవంతుని లీల ఇవన్నీ తెలుస్తాయి కదండి. అది దాని అర్థము. ఎంత అద్భుతంగా ఉందో చూశారు కదా. అనేకాశ్రుత తర్క లీలా విలాసై సమావిష్కృతేసేన భాస్వత్ ప్రభావం అహం భావహీనం ప్రసన్నాత్మభావం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. అనేక లీలా విలాసములచే నావిష్కరించిన ఈ సేన సూర్యప్రకాశము గల నీవు అహంభావరహితుడవు, ప్రసన్నమైన స్వభావము గలవాడవు. అట్టి నీకు నేను నమస్కరించకుండా ఎలా ఉంటాను దేవా అని ఆయన మనకు చెప్తున్నారండి. మరి రేపు 7వ శ్లోకాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు అందరికీ సాయిరాం.